హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే పంటలు నష్టపోయిన వారికి సంబంధించి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే వేయబోతున్నటువంటి నేపథ్యంలో దయచేసి ప్రతి రైతు కూడా నేను వీడియోలో చెప్పే విధంగా చేసుకుంటే మీకు వెంటనే ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఆ వివరాలన్నీ కూడా మీకు మరింత వివరంగా తెలియజేసే ముందు తప్పకుండా వీడియోని మీరు అందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేసిన వెంటనే కూడా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. షేర్ చేస్తేనే మీతో పాటు మరింత మంది ఈ వీడియో అనేది తెలుసుకుంటారు. అలాగే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే, సహాయం చేయాలనుకుంటే పెద్ద అమౌంట్ ఏం కాదండి, ఒక్క రూపాయి నుంచి కూడా మీరు డొనేట్ చేయొచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన నేను క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే చేస్తాను. క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత మాలాంటి వికలాంగుల కోసం అయితే మీరు సహాయం చేయొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అనే అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రైతు రుణమాఫీ చేసి చూపించండి మీరని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి తరుణంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ మనకు ఆగస్టు అంటే 15 ఆగస్టు లోపు తప్పకుండా మీకు రుణమాఫీ చేస్తామని రైతులకైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి 15 ఆగస్టు లోపు మనకు ఈ రుణమాఫీ అయ్యేలోపు ప్రతి రైతు కూడా మనకు ఈ 3 నెలలు కూడా డబ్బులు కట్టకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దని సీఎం గారు అయితే బ్యాంకర్లను అయితే కోరడం జరిగింది. బ్యాంక్ వాళ్ళు కూడా మీ ఇళ్ల వద్దకైతే రారు, మీరు కట్టినా కట్టకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఇక కట్టిన సమయంలో పడినటువంటి వడ్డీకి కూడా ప్రభుత్వమే చెల్లించి ఈ రైతు రుణమాఫీ చేస్తామని చెప్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా మీకు రైతు రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇక అంతకంటే ముందుగా ప్రతి రైతు కూడా మీరు బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది మాత్రం మర్చిపోవద్దు. నేను ప్రతి వీడియోలను కూడా మొత్తుకుంటున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించండి. ఎన్పిసిఐ లింక్ చేయిస్తేనే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా రైతు రుణమాఫీ చాలా సున్నితమైనటువంటి అంశం. రైతన్నులందరూ కూడా ఈ రైతు రుణమాఫీ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల రూపాయలను కూడా ఒకటేసారి ప్రకటించిన నేపథ్యంలో మనకు దీనిపైన అయితే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక డేట్ కూడా విడుదలైపోయింది కాబట్టి రైతులకు లిస్టులు అనేది తయారు చేస్తున్నారండి. ఎవరు అర్హులు కాదనే వివరాలన్నీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఈ అప్డేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా రైతులకైతే ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలనైతే ఆగస్టు లోపు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ 3 నెలల లోపు మీరు డబ్బులు కట్టకపోయినా కూడా ప్రభుత్వమే కట్టి రుణమాఫీ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఇంకొక విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా గత నెలలో కురిసినటువంటి అకాల వర్షాలకు వారి పంటలన్నీ కూడా నష్టపోవడం జరిగింది. ఇక ఈ పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పంట నష్టపరిహారాన్ని అందజేస్తామని గతంలో ప్రకటించారు. ఇక ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15,246 మందిని గుర్తించామని, ఈ 15,246 మందికి కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వేసుకుంటే మనకు దాదాపు 15 లక్షల రూపాయలు అవసరం అవుతాయని, మనకు 15 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని 15 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, కాబట్టి ఈ డబ్బులను విడుదల చేశాం. ఇక ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే తీసుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ కనుక పర్మిషన్ వస్తే వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు అంటే ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. ఈ విధంగా రైతులకు మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు. అంతేకాకుండా వచ్చే నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తప్పకుండా మనకు ఈ ఏదైతే అంటే మనకు పిఎం కిసాన్ ఉందో, అంటే పిఎం కిసాన్కి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు వారికి 17వ విడత 2,000 రూపాయలను కూడా జమ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికైతే ఇవి అండి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్. ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. జూన్ 4వ తారీఖున అయితే ఫలితాలు వస్తాయి.
ఈ నేపథ్యంలో మనకు ఎటువంటి పథకాలు కొత్త పథకాలు అమలు చేయడానికి వీల్లేదు. ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తేనే ఈ పథకాలను అమలు చేయడానికి వీలవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉంది. మీకు వెంటనే కూడా ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పథకాలన్నీ కూడా దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక రైతులకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలైతే చెప్పారో అవి కూడా మీరు వినండి. లైక్ చేసి డొనేషన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి డొనేట్ చేయండి మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు. కూడగొట్టాలనా 200 యూనిట్లు ప్రతి పేదోళ్ళ ఇంటి కరెంట్ ఇచ్చినందుకు కూడగొట్టాలనా, ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు కూడగొట్టాలనా, లేకపోతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలనా, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలనా, దేనికోసం ఓడగొట్టాలి? మహబూబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలనా? ఇవాళ కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే, మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడగొట్టాలన్నా? దేనికి మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి? ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు? 10 ఏళ్ళు ఆయన్నే ప్రధానమంత్రి, ఇంకేమవుతాడు? చంద్రమండలానికి రాజవుతాడా మోడీ? ఇప్పుడు మహబూబ్నగర్లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు? ఆయన చంద్రమండలానికి రాజై మనకు పనులు చేస్తాడా? వాళ్ళు ఈడు ఉండేటోళ్ళు కాదు, ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సంక్రాంతి పుడక గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం, చేసేది మనం. 14లో 12 ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే. 2 చిన్న చిన్న తప్పిదాలతో తప్పు జరిగింది. మిత్రుడు సంపత్ కూడా ఈయన ఉన్నాడు. ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే, ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి, రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా. జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనుకకు తిరగకండి. చిన్నది ఏదైనా ఎట్లాగో సార్ మెజార్టీతోనే గెలిపిస్తలేదు సార్ చూశాను మీరు గిన అక్కడిక్కడ ఏమన్నా పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, దావతులకు, లేకపోతే రాయచూరు పోయేద్దామని ఆ పక్క గిన పోతురు అనుకోండి, అన్నీ పక్కన పెట్టు. వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది. మీరు ఎవ్వరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు. ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి, చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి